ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని రాహవే కేతువే నమః. సర్వ టీవీ ప్రేక్షకులకు వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి వార ఫలాలు కార్యక్రమంలో ప్రతి ఒక్కొక్క విషయం గురించి మనం తెలియజేస్తున్నాము. అటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయుని గదల గురించి ఎక్కువ విషయాలు తెలియజేసుకోవాలనేసి అడిగినారు. సో అందువల్ల మనము ఈ ఆంజనేయుని గదలు ప్యూర్ వెండిలా చేసినటువంటిది. ఈ ఆంజనేయుని గదల ముఖ్యంగా సిద్ధులు చెప్పినటువంటి వనమూలికలు ఒక్కొక్క ఇంచు సేకరించి మీ రాశుల ద్వారా, మీ నక్షత్రం ద్వారా, మీ దోషాల ద్వారా ఎటువంటి సమస్యలు ఉందో అటువంటి సమస్యలకు ఆ వేర్లు సేకరించి మనం లోపలికి వేసి సిద్ధి చేసి అయిన తర్వాత మీకు అందిస్తాము. అటువంటి ఈ ఆంజనేయుని గదలు ప్యూర్ హాల్మార్క్ వెండిలా తయారు చేసినటువంటిది. అదేవిధంగా దీని లోపల సో మీకు పునుగు, జవ్వాదులు, గోరోజన, కస్తూరులు ఇటువంటి వస్తువులు కూడా మనము దీన్ని ఫిల్ చేసి తరువాత 12 రోజులు సిద్ధి చేసి తరువాత మీకు అందిస్తాము. మీ రాశి నక్షత్రాలు గోత్రాలు చెప్పి తర్వాత దీనికి హోమం చేసి తామరబరిణి నది వైపులో మనం పెట్టేసి ఈ యొక్క ఆంజనేయుని గదలకు ప్రయత్నం చేసి ఎటువంటి దోషాలు ఉంటూ కూడా మీకు బిజినెస్ పరంగా కానీ, ఉద్యోగం పరంగా కానీ, పిల్లల చదువు గురించి కానీ, అదేవిధంగా మీకు పిల్లల వివాహం గురించి కానీ ఎటువంటి దోషాలంటూ కూడా ఖచ్చితంగా మీకు 108 రోజుల దూరం అవుతుంది. అటువంటి ఆంజనేయుని గదలు మీ జాతకపరంగా ఉండేటువంటి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, అదేవిధంగా మీ లగ్నం నుంచి 2, 4, 7, 8, 12 ఇంట్ల కుజుడు ఉంటే కానీ కుజ దోషము, అంగారక దోషం చెప్తాము. అటువంటి కుజదోషం ఉంటే కానీ వివాహంకే అడ్డం పెడుతుంది. అటువంటి వివాహం అడ్డం పెట్టేటప్పుడు మనం ఈ ఆంజనేయుని గదలు మనం సిద్ధి చేసి ఇచ్చేటువంటి ఆంజనేయుని గదలను పెట్టుకొని ఎక్కువగా మంత్రాలు చెప్పి మీరు 108 రోజులు పూజిస్తే కానీ అన్ని దోషాలు కూడా వెళ్ళిపోతుంది. ఇది మీకు అందిస్తాము. ప్రతి ఒక్కరు కూడా కొరియర్ సర్వీస్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా కావాలంటే 9986711112 ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు బుక్ చేసుకోండి. మేము మీకు అందిస్తాం. ఖచ్చితంగా 108 రోజులు మీరు పూజిస్తే చాలు, ఎటువంటి సమస్యలను కూడా దూరం అవుతుంది. సో అటువంటి ఈ ఆంజనేయుని గదలు కానీ మూలికలు మన సిద్ధ పురుషులు చెప్పినటువంటి సిద్ధులు చెప్పినటువంటి వన మూలికల ద్వారా తయారు చేసి తరువాత మీకు అందిస్తాము. ప్రతి ఒక్కరికి కూడా సో ఎటువంటి దోషాలు ఉంటాయి కదా, పిల్లల చదువు గురించి కానీ, మీ ఇల్లు వాస్తు కానీ, మీ ఆఫీస్ వాస్తు కానీ, లేదా వేరే వేరే ఆరోగ్యం పరంగా కానీ, సో మీకు వాహనంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కానీ, మీ పర్సనల్ జాతకంలో దోషం ఉంటే కానీ, పూర్వపుణ్య దోషం, పితృదోషం, కుజదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇటువంటి ఏ విధంగా మీ దోషాలు ఉంటే కూడా అన్ని దోషాలు మొత్తం వెళ్ళిపోతుంది ఈ ఆంజనేయుని గదలను పెట్టుకొని పూజిస్తే కానీ. మీ పూజారములు కానీ, మీ ఆఫీసులు కానీ, మీ బిజినెస్ చేసేటువంటి జాగాలు కానీ, లేదా మీరు వ్యాపార స్థలంలో పెట్టుకొని మీరు దీపం వెలిగించి మీరు అగరబత్తులు చూపిస్తే కానీ ఎటువంటి దోషాలను కూడా వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా కావాల్సి ఉంటే మీరు సో ఖచ్చితంగా ఫోన్ చేయండి, ఆర్డర్ చేయండి, సిద్ధి చేసి పంపిస్తాము. ఇప్పుడు ఈ వారం రాశి ఫలాల కార్యక్రమంలో ద్వాదశ రాశి ఫలాల ద్వారా మొదటి రాశి మేషరాశి. మేషరాశ్యాధిపతి కుజుడు 6వ ఇంట్లో అంటే షష్టమ స్థానంలో గోచరిస్తాడు. 6వ ఇంట్లో కుజుడు ఉంటే కానీ శత్రు సంహార యోగం లభిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యం ఎక్కువ మంచిగా ఉంటుంది. సో మీ రాశ్యాధిపతి కుజుడికి వక్ర శని దృష్టి ఉండేది కాబట్టి ఎక్కువగా జయ విజయాలు ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం పరంగా ఆపత్తులు కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మీకు వాహనంలో వెళ్ళేటప్పుడు సో పనిపాట్లకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా డబ్బుల గురించి చెప్పాలంటే ఎక్కువ ఖర్చులు, అనవసరం ఖర్చులు ఎక్కువగా వస్తుంది. సో దాన్ని దూరం పెట్టాలంటే మనం ఎక్కువగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి. అదేవిధంగా వాహనకారకుడు శుక్రుడు జంటి యంత్రం పెట్టుకొని పూజించాలి. మీరు తెల్ల ఆవాలు కానీ, తెల్ల జిల్లేడు చెట్టు వేరు కానీ, తెల్ల ఆవాలు తెల్ల జిల్లేడు చెట్టు వేరు రెండు కూడా కలిసి మీరు చేసేటువంటి పూజారములు కానీ, లేదా పరసలు కానీ, లేదా బీరోలు కానీ పెట్టుకొని పూజిస్తే ఖచ్చితంగా ఎటువంటి దోషాలను కూడా వెళుతుంది. మేషరాశిలో జన్మించిన వాళ్ళకు ఖచ్చితంగా 5, 6, 9వ సంఖ్యలో
ఈ వారం అదృష్టం లభిస్తుంది. అదేవిధంగా మీకు ఎర్ర, రెడ్, బ్లాక్, వైట్, గ్రీన్, బ్లూ ఈ కలర్లు, ఈ రంగులు మీకు అదృష్టం రాపిస్తుంది. ఖచ్చితంగా ఈ రంగులు వాడుకొని మీరు ఎక్కువగా ఏ విధంగా మీకు అదృష్టం రావాలంటూ కూడా ఖచ్చితంగా రాపించుకోవచ్చుము. ఈ రంగులు కానీ శంఖలు కానీ పెట్టుకొని పూజ చేయండి. అదేవిధంగా మీరు తెల్ల ఆవాలు, తెల్ల జిల్లేడు చెట్టు వేరు పూజించండి. ఎటువంటి దోషాలను కూడా మేషరాశిని జన్మించిన వాళ్ళకు జయ విజయం కలిసి వస్తుంది. నమస్కారము. వార రాశి ఫలాల కార్యక్రమంలో ముందు రాశి వృషభ రాశి. వృషభ రాశ్యాధిపతి శుక్రుడు తృతీయ స్థానంగా వెళుతున్నాడు 21వ తేదీన. అదేవిధంగా 18, 19, 20, 20వ తేదీ 3 రోజులు కూడా ధనస్థానంలో ఉండేది కాబట్టి డబ్బులు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ధనాకర్షణ ఇస్తుంది. ధనకారకుడు గురు జయం ఇస్తుంది. శుభస్థానం ఉండేటువంటి గురు బలము లభిస్తుంది. జయ విజయం గెలుస్తారు. అదేవిధంగా కుటుంబంలో శుభకార్యాల ప్రయత్నం చేయండి, జరుగుతుంది. డబ్బులు ఎక్కువ పారాడుతుంది. బ్యాంకులో లోన్ కావాల్సి ఉంటుంది. లేదా మీరు సైమాత్కి ఏమైనా అడుగుతూ కూడా ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తుంది. సో మీరు ఏమైనా ఉద్యోగం పరంగా కానీ ప్రయాణం కానీ విదేశీ ప్రయాణం కానీ మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఖచ్చితంగా పని పాటలు కానీ ఉద్యోగం కానీ వ్యాపారం గురించి చెప్పాలంటే చక్కటి వ్యాపారం జరుగుతుంది. అదేవిధంగా 4వ ఇంట్లో సూర్యుడు కేతు ఉంటే కానీ వాహనంలో గండము, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా పారాడాలి. అదేవిధంగా గ్రహణ దోషం చెప్తాం. 4వ ఇంట్లో భూమి స్థానం, వాహన స్థానం, సుఖస్థానం, ఆతురస్థానం చెప్పేటువంటి 4వ ఇంట్లో సూర్యుడు ఉంటే కానీ సో మీ తల్లి గురించి ఎక్కువగా మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళాలి. రోగ రుజువులు ఎక్కువ వచ్చేదాన్ని కాబట్టి మీరు సూర్య నమస్కారం చేస్తే కానీ సో ఖచ్చితంగా ఇదంతా కూడా దూరం అవుతుంది. మీరు ప్రతిరోజు కూడా మీరు ఎక్కువగా ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం సూర్యాయ నమః అనే మంత్రాలు పాటించండి. దీని నుంచి దూరం వెళ్ళండి. అదేవిధంగా గురు బలం, శని బలం, రాహుకేతు బలం ఉండేది కాబట్టి వృషభ రాశి వాళ్ళకు ఎక్కువగా రాజయోగం ఇచ్చేటువంటి వారముగా ఉంటుంది. సో ఈ వారం మీకు విష్ణు క్రాంతి వేరు, అదేవిధంగా ఉసిరికాయ వేరు, విష్ణు క్రాంతి వేరు, ఉసిరికాయ వేరు 2 వేర్లు సేకరించి మీరు పసుపు కలర్ జారం చుట్టి మీరు సిద్ధి చేసి పర్సులు కానీ పూజా రూమ్లు కానీ పెట్టుకుని పూజ చేయండి. ఏ దోషాలు ఉంటారో వెళ్ళిపోతుంది. అదేవిధంగా 3, 5, 6, 1 ఈ సంఖ్యలు మీరు వాడుకోండి. ఏ విధంగా కూడా మీకు అదృష్టం లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించే వాళ్ళకు మంచిదవని. నమస్కారం. మిథున రాశి. మిథున రాశిలో గురు శుక్రుడు పంచమాధిపతి గురు. సో 18, 19, 20వ తేదీ మాత్రం శుక్రుడు మిథున రాశిలో గోచరిస్తాడు. తర్వాత 21వ తేదీ ధనస్థానం వెళ్ళేటప్పుడు ఎక్కువ డబ్బులు రావడం కానీ, వాక్చాతుర్యం కానీ, పని పాటలు సక్సెస్ అవ్వడం కానీ, ఉద్యోగం పరంగా కానీ, కళాకారకుడు శుక్రుడు, కళారంగం ఉండేటువంటి వాళ్ళు, ఫిలిం ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, వీళ్ళకంతా కూడా మంచి చక్కటి పరిహారం అవుతుంది. ఖచ్చితంగా ఎక్కువగా లాభాలు దొరుకుతుంది మిథున రాశిలో జన్మించిన వాళ్ళకు. అదేవిధంగా తిరుతయంలో 3వ ఇంట్లో సూర్యుడు కేతుండగా అన్నతమ్ముడి విచారంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా మీరు సో ద్వేషాలు ఎక్కువగా సాధించకూడదు. సో నిదానంగా ఉండి దాన్ని అంతా కూడా దూరం పెట్టడం. మిథున రాశి వాళ్ళకు అన్నతమ్ముడి విచారంలో ఎక్కువగా ఆకర్షణ ఉంటుంది. లేదా ఖచ్చితంగా మీకు పోలీస్ స్టేషన్, కోర్టు, కచేరీ వెళ్ళాల్సి వస్తుంది, టైం వస్తుంది. అదేవిధంగా 9వ ఇంట్లో రాహు ఉంటే కాబట్టి తండ్రి ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 4వ ఇంట్లో కుజుడు ఉంటే కానీ భూమి కారకుడు కుజుడు భూమి స్థానం అనే 4వ ఇంట్లో కానీ ఉంటే కానీ భూమికి సంబంధించినటువంటి దోషాలు, ద్వేషాలు ఎక్కువ ఉంటుంది, వ్యాజ్యాలు ఎక్కువ ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ఉండాలి, నిదానంగా వెళ్ళాలి, నిదానంగా పారాడాలి. అదేవిధంగా డబ్బులకు సో జామీన్కి వెళ్ళడం, నోటి మాట ఇవ్వడం ఇదంతా కూడా అవాయిడ్ చేయండి మిథున రాశిలో జన్మించిన వాళ్ళకు. అదేవిధంగా 10వ ఇంట్లో కర్మస్థానం అనే 10వ ఇంట్లో శని వక్రగతిలో ఉండాలి కాబట్టి మీరు చేసేటువంటి పని పాటలు కానీ, ఉద్యోగములు కానీ, వ్యాపారములు కానీ ఎక్కువగా నష్టాలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉంది. అందువల్ల మీరు శని శాంతి చేసుకోవాలి. ఓం సం శనీశ్వరాయ నమః లేదా ఓం నమో నారాయణ నమః అనే మంత్రాలు పాటించండి రోజు కూడా. అదేవిధంగా మీకు తులసి వేరు, విష్ణు క్రాంతి వేరు. ఈ తులసి వేరు, విష్ణు క్రాంతి వేరు ఒక్కొక్క ఇంచు సేకరించి పసుపు కలర్ నూరు దారం చుట్టి మీరు సిద్ధి చేసి మెడకు వేసుకోండి, లేదా పూజారూములు పెట్టి పూజించండి. అదేవిధంగా మీకు 5, 6, 3 ఈ నెంబర్లు వాడుకోండి. ఈ వారం పూర్తిగా మీకు అదృష్టం, జయ విజయం కలిసి వస్తుంది.
మిథున రాశిలో జన్మించిన వాళ్ళకు నమస్కారం. కటక రాశ్యాధిపతి చంద్రుడు ఏకాదశ భావం అంటే లాభస్థానం ఉండేది కాబట్టి ఎక్కువ లాభాలు, ధనప్రాప్తి ఇవ్వడం, డబ్బులు ఎక్కువ పారాడడం ఇదంతా ఉంటుంది. మీ మాటకు ఎక్కువగా పవర్ ఉంటుంది అన్నమాట. కుటుంబంలో కొంచెం సూర్యుడు కేతు రెండో ఇంట్లో ఉండేది కాబట్టి కుటుంబంలో సో మీకు హెచ్చు తక్కువ అయ్యేటువంటిది, డబ్బులు ఖర్చులు అయ్యేటువంటిది, మృత్యు అపమృత్యు దోషం 8 గంటల రాగుండేది కాబట్టి మృత్యు అపమృత్యు దోషం జాగ్రత్తగా పారాడవాలి, జాగ్రత్తగా ఉండాలి. అగ్ని తత్వ రాశిలో మీకు కుజుడు ఉండేది కూడా అగ్ని దోషము. అదేవిధంగా మీకు కుటుంబంలో మీ జొత్తులు ఉండే వల్ల మీకు ఎక్కువగా మీకు విరోధము ఉండేటువంటి సందర్భంగా మీకు అమ్మవారు పూజ చేయాలి. కామాక్షిదేవి అమ్మవారు కానీ, మీనాక్షిదేవి కానీ, మూకాంబికాదేవి కానీ ఇటువంటి అమ్మవారికి మీరు పూజిస్తే ఖచ్చితంగా ఈ దోషాలంతా వెళ్ళిపోతుంది కటక రాశిలో జన్మించిన వాళ్ళకు. అదేవిధంగా 12వ ఇంట్లో గురువు ఉంటుంది కానీ శుభ ఖర్చులు చేసుకోండి, అనవసరం ఖర్చులు పక్కన పెట్టండి. శని కూడా 9వ ఇంట్లో ఉండేది కాబట్టి 8, 9 అష్టమ భాగ్యస్థానం ఉండేది కాబట్టి వక్రగతులు ఉండేది కాబట్టి మీకు తండ్రి గురించి కొంచెం అక్కర చేసుకోవాలి, ఎక్కువగా ఆలోచన చేసుకోవాలి. హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి, లేకపోతే మృత్యు అపమృత్యు దోషము. కుటుంబంలో ఒకరికొకరు అన్యోన్యంగా ఉండవాలి. ఇదంతా కూడా మీరు అమ్మవారి పూజిస్తే ఇదంతా కూడా మంచిగా జరుగుతుంది. అదేవిధంగా కటక రాశిలో జన్మించిన వాళ్ళకి 2వ సంఖ్యలు మంచిగా ఉంటుంది. గ్రీన్ కలర్ వాడుకోండి. ఎటువంటి దోషాలను కూడా వెళ్ళి మీకు అదృష్టం ఇస్తుంది. కటక రాశిలో జన్మించే వాళ్ళకు మంచిదవుని. వార రాశి ఫలాల కార్యక్రమంలో ముందు రాశి సింహరాశి. సింహరాశ్యాధిపతి సూర్యుడు, రాశిలో కేతు జొత్తుల గ్రహణ దోషం ఉండేటువంటిది. అదేవిధంగా సర్పదోషం ఎక్కువ ఉంది, నమ్మిక ద్రోహాలు ఎక్కువ జరుగుతుంది. అదేవిధంగా భార్యాభర్తల గొడవలు కానీ, సో పార్ట్నర్షిప్లో గొడవలు కానీ ఇదంతా కూడా సర్వే సామాన్యంగా జరుగుతుంది. అదేవిధంగా కోపం తగ్గించుకోవాలి. మీరు కోపం ఎక్కువ చేసుకోకూడదు. ఆ విధంగా గురు బలం ఉండేది కాబట్టి లాభాలు ఎక్కువ దొరకడం, చేసేటువంటి బిజినెస్ కానీ, వ్యాపారం గురించి కానీ, మీరు ఉద్యోగం గురించి కానీ, ప్రమోషన్ కానీ అంతా కూడా మీరు ఎదురు చూడొచ్చు. గురు లాభస్థానం ఉండేటువంటిది. అదేవిధంగా వ్యయస్థానంలో బుధుడు శుక్రుడు గోచరించేటప్పుడు శుభ ఖర్చులు ఎక్కువ ఉంటుంది, అనావశ్యక ఖర్చులను తగ్గిపోతుంది. 2లో కుజుడు ఉండేది కాబట్టి మాటలు వెనుక ముందు చూసి మాట్లాడవాలి. కుటుంబంలో అక్కల పక్కల ఉండే వాళ్ళ చేత అన్యోన్యంగా ఉండాలి. అదేవిధంగా రాహు 7 ఉండడానికి భార్యాభర్తల గొడవలు ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్రెండ్స్ నుంచి ద్రోహాలు జరిగే ఛాన్సెస్ ఉంటుంది. మీ స్నేహవర్గ దోషం, స్నేహితులను నమ్మకండి. సో ఏ విధంగా మీకు కోపం తగ్గించుకుంటే కానీ గ్రహణ దోషం ఉంటూ కూడా, సర్పదోషం ఉంటూ కూడా, ఏ విధంగా దోషం ఉంటూ కూడా వెళ్ళడం జరుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకు ఉష్ణం ఎక్కువ, ఒంటి తలనొప్పి ఎక్కువ ఉంటుంది. ఇదంతా కూడా సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈ వారం జరుగుతుంది. అయితే గురుబలం ఉండేదని కాబట్టి ఓం గుం గురువే నమః శివుని ఆరాధన చేయండి, పూజించండి. సో రోజు మీరు రాగిమాను వేరు, తెల్ల జిల్లేడు చెట్టు వేరు, రాగిమాను వేరు, తెల్ల జిల్లేడు చెట్టు వేరు ఒక్కొక్క ఇంచు సేకరించి దానికి పసుపు దారం చుట్టి పూజించి తర్వాత మెడకేసుకోండి, లేదా పూజారువులు పెట్టి పూజ చేయండి. అన్ని విధంగా కూడా మీకు మంచిది అవ్వడం జరుగుతుంది. సింహరాశిని జన్మించిన వాళ్ళకు 3, 1 సంఖ్యలో అదృష్టం లభిస్తుంది. అదేవిధంగా పింక్, ఎల్లో, రెడ్, ఆరెంజ్, వైలెట్ ఈ రంగులు వాడుకోండి. ఏ దోషాలను వెళ్ళిపోతుంది, అదృష్టం లభిస్తుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకు మంచిదే ఉంది. వార రాశి ఫలాల కార్యక్రమంలో ముందు రాశి కన్యరాశి. కన్యరాశిలో కుజుడు, కన్యరాశ్యాధిపతి, దశమాధిపతి బుధుడు లాభస్థానం ఏకాదశ భావంలో కళారంగులు ఉండే అటువంటి వాళ్ళు, మళ్ళా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు, వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు, ఇట్లా డైలీ ఫ్రెష్ వ్యాపారం ఉండేటువంటి వాళ్ళకు ఎక్కువ లాభాలు దొరకడం ఉంటుంది. కన్య రాశిలో జన్మించిన వాళ్ళకు సూపర్గా ఉంటుంది. మంచి అదృష్టమైన వారం ఇది. 10వ ఇంట్లో గురువు నియత్తుగా జీవనం చేసేటువంటి యోగం ఇది. అదేవిధంగా 6వ ఇంట్లో ఉండే రాహు శత్రు విజయం సంహార యోగం, శత్రు నాశమయ్యే ఛాన్సెస్ ఉంటుంది కన్య రాశిలో జన్మించిన వాళ్ళకు. అదేవిధంగా దశమాధిపతి ధర్మ కర్మ రాజయోగం, 9వ దశమాధిపతి ధర్మ కర్మ రాజ్యాధిపతి ఏకాదశ భావం ఉండేటువంటి బుధుడు శుక్రుడు లాభంలో ఉండేటువంటిది. సో ఎక్కువ లాభాలు. అదేవిధంగా
జయ విజయాలు, ఉద్యోగం ప్రమోషన్ కానీ, విదేశ ప్రయాణం కానీ జరుగుతుంది. భూమి యోగం, భూమి ప్రాప్తి, గృహారంభం, వాహన అనుకూలాలు కూడా దొరకడం జరుగుతుంది. కన్య రాశిలో జన్మించిన వాళ్ళకు విశేష ధన లాభం. బ్యాంకులో లోన్ ట్రై చేస్తే కానీ ఖచ్చితంగా దొరకడం. అదేవిధంగా కుటుంబంలో శుభకార్యాలు జరగడం, కొత్త ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం, ఇదంతా కూడా జరుగుతుంది కన్య రాశిలో జన్మించిన వాళ్ళకు. కన్య రాశిలో జన్మించిన వాళ్ళు ఉత్తరాన్ని వేరు, తులసి వేరు. ఉత్తరాన్ని వేరు, తులసి వేరు రెండు కూడా సేకరించి ఒక్కొక్క ఇంచు దాన్ని సిద్ధి చేసి మెడకన్నా కానీ మీరు పూజారంలా, మీ వ్యాపార స్థలంలో, మీ ఆఫీసులో పూజ చేయడం మంచిదే, అదృష్టం లభిస్తుంది. అదేవిధంగా 5, 6 సంఖ్యలో అదృష్టం ఇస్తుంది. అదేవిధంగా గ్రీన్, బ్లూ, వైట్, గ్రే, ఎల్లో ఈ కలర్ మీకు ఎక్కువ వాడుకోండి, అదృష్టం లభిస్తుంది. కన్య రాశిలో జన్మించిన వాళ్ళకు మంచిది. వార రాశి ఫలాల కార్యక్రమాల ముందు రాశి తులారాశి. తులారాశ్యాధిపతి శుక్రుడు దశమ స్థానంలో, బుధుడు దశమ స్థానంలో. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. భాగ్యాధిపతి దశమ స్థానంలో అయిన కాబట్టి ధర్మకరం రాజయోగం లభిస్తుంది. ఉద్యోగం పరంగా కొత్త ప్రయత్నాలు, ప్రమోషను, ఇంటర్వ్యూ అటెండ్ చేయండి, సక్సెస్ అవుతుంది. మంచి ఉద్యోగం దొరకడం, ఉద్యోగంలో ఉండేటువంటి వాళ్ళు ప్రమోషన్ దొరకడం, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మంచిగా జరుగుతుంది. గవర్నమెంట్ జాబ్ ఎక్కువ దొరుకుతుంది. గవర్నమెంట్ జాబ్ ఉండేటువంటి ప్రమోషన్ దొరకడం, ఇదంతా కూడా లభిస్తుంది. సూర్యుడికి అయితే ఏకాదశ భావం ఉండేటువంటి వాళ్ళకు, రాజకీయ వ్యక్తులకు మంచి జయ విజయం కలిసి వస్తుంది. అదేవిధంగా రాజకీయ నాయకులకి మంచి ఈ విధంగా శుభఫలాలు లభిస్తుంది. 6వ ఇంట్లో ఉండేటువంటి శని వక్రగతి ఉండేటువంటి శత్రు నాశనం అవుతుంది, ఆరోగ్య ప్రాప్తి అవుతుంది. పిల్లల గురించి కొంచెం ఎక్కడ జాగ్రత్తగా చూసుకోండి. రాహు 5వ ఇంట్లో ఉండాలి కాబట్టి సంతాన దోషం, సంతానం కంటకం, వాళ్ళ చదువు గురించి ఎక్కువ ఆలోచన చేయండి, చదువు గురించి ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి. ఇదంతా కూడా మీరు రాహు శాంతి చేసి, సుబ్రహ్మణ్య శాంతి చేసి ఖచ్చితంగా వాళ్ళకు మంచి చదువు రాపించము. ధన సప్తమాధిపతి కుజుడు దుర్స్థానంలో 12వ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ డబ్బులు అనవసరం ఖర్చులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అగ్ని దోషం ఉండేది కాబట్టి ఖచ్చితంగా మీ స్నేహవర్గ దోషం, బంధువుల నుంచి దోషము, కుటుంబ సదస్యుల నుంచి దోషము ఇదంతా కూడా అవ్వకూడదు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాలు పాటించండి. మీకు 1, 5, 3, 6 ఈ సంఖ్యలు వాడుకోండి. అదేవిధంగా ఎల్లో, పింక్, రెడ్, ఆరెంజ్, గ్రీన్, గ్రే, బ్లూ ఈ రంగులు వాడుకోండి. ఈ విధంగా మీకు అదృష్టం లభిస్తుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకు మంచిదే ఉంది. రాశి ఫలాలు కార్యక్రమంలో ముందు రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు ఏకాదశ భావంలో, లాభంలా అనుకునేది సాధిస్తారు. ఈ వారం ఖచ్చితంగా జయ విజయం కలిసి వస్తుంది. డబ్బులు ఎక్కువ పారాడుతుంది, ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. మిలిటరీ, ఆర్మీ, ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ రంగుల్లో, చిత్రాలంగుల్లో, ఫిలిం ఇండస్ట్రీలో ఖచ్చితంగా మీకు ఎక్కువగా లాభాలు దొరకడం, ఎక్కువగా ముందుకెళ్ళడం, ఎక్కువ మీకు ఉన్నత స్థానం దొరకడం ఇదంతా కూడా లభిస్తుంది వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకు. అయితే 4వ ఇంట్లో ఉండేటువంటిది అర్ధాష్టమ రాహు, అర్ధాష్టమ శని వక్రశని ఉండేది కాబట్టి వాహనంలో గండము, మాతృపితృ గండ దోషము, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి, పిల్లల గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే అష్టమ శని అట్లే అష్టమ గురు ప్రభావం ఎక్కువ ఉండేటప్పుడు మీకు అనవసరం ఖర్చులు రావడం, హాస్పిటల్ ఖర్చు రావడం, డబ్బులు పాగొట్టుకోవడం ఇదంతా కూడా జరగడం వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకు. ఈ రాశిలో జన్మించిన వాళ్ళకు, ఈ రాశిలో జన్మించిన రాజకీయ నాయకులు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రాజకీయ రంగులు ఉండేటువంటి వాళ్ళకు ప్రమోషన్ దొరకడం, గవర్నమెంట్ జాబ్ ఎక్కువ దొరకడం, ఉన్నత స్థానం దొరకడం ఇవన్నీ కూడా జరుగుతుంది వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకు. ఈ వారం మీరు సూర్య నమస్కారం కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ చేసుకొని ఇంకా మంచి అదృష్టమైన ఒక లైఫ్ మీరు చూడొచ్చు. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకు 1 మరియు 9 సంఖ్యలు మీకు అదృష్టం లభిస్తుంది. అదేవిధంగా రెడ్, పింక్, ఎల్లో ఈ రంగులు మీకు మంచి అదృష్టం లభిస్తుంది. ఈ వారం పూర్తిగా వాడుకోండి. అన్ని విధంగా మీకు అదృష్టం రావాలంటే మీకు తెల్ల జిల్లేడు చెట్టు వేరు, తులసి వేరు, తెల్ల జిల్లేడు చెట్టు వేరు, తులసి వేరు, తెల్ల ఆవాలు ఇవన్నీ మొత్తం కలిసి మూట కట్టి మీరు పరసలన కానీ పూజారంలో పెట్టి పూజిస్తే ఖచ్చితంగా అన్ని విధంగా దోషం వెళ్ళి మీకు అదృష్టమైన
యోగం లభిస్తుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకు మంచిదవుని. రాశి ఫలాలు కార్యక్రమంలో ముందు రాశి ధనుసు రాశి. ధనుసు రాశి అధిపతి గురువు 7వ ఇంట్లో సప్తమ స్థానంలో గురుబలం ఉంది. వివాహం వయసులో ఉన్నటువంటి వివాహ వయసులో ఉన్నటువంటి పిల్లలకు ఇద్దరికి కూడా కలిసి వస్తుంది. వివాహ యోగం కూడి వస్తుంది. అదేవిధంగా సంతాన యోగం కూడా వస్తుంది. వ్యాపారపరంగా కొత్త ప్రయత్నాలు కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార అనుకూలంగా మీకు ఉంటుంది. డబ్బులు ఎక్కువ పారాడే ఛాన్సెస్ ఉంటుంది. సహోదర ప్రాప్తి అవుతుంది. మంచి సహాయం, కీర్తి లభిస్తుంది. అయితే కానీ తండ్రి గురించి కూడా ఆఖరి చేసుకోవాలి. తండ్రి గురించి ఎక్కువ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. పితృదోషం, పితృకారకుడు సూర్యుడి పితృస్థానం ఉండేటువంటి కేతు జ్యోతుల. అందువల్ల మీరు తండ్రి గురించి ఎక్కువగా మీరు జాగ్రత్తగా ఉండవాలి. 10వ ఇంట్లో ఉండేటువంటి కుజుడు రాజకీయ నాయకులకు కానీ రాజకీయ రంగులు ఉండేటువంటి వాళ్ళకు కానీ అదృష్టం లభిస్తుంది. అదేవిధంగా ప్రమోషన్ లభిస్తుంది. గవర్నమెంట్ జాబ్లు ఉండేటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ప్రమోషన్ లభిస్తుంది. మిత్రుల నుంచి ఎక్కువగా మీకు ఆదాయం ఉండేటువంటి వారం ఇది ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకు. అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఓం గుం గురువే నమః, ఓం దక్షిణామూర్తి నమః, ఓం నమః శివాయ అనే మంత్రాలు పాటించండి రోజు పూట్ల. అదేవిధంగా మీకు 3, 1, 9 3, 1, 9 అదృష్టం ఇచ్చేటువంటి సంఖ్యలు ఎల్లో, ఆరెంజ్, వైలెట్, పర్పుల్, పింక్, రెడ్. ఈ రంగులు వాడుకోండి. టోటల్ మీకు ఈ వారం పూర్తిగా మీకు అదృష్టం లభిస్తుంది. ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకు మంచిదే ఉంది. రాశి ఫలాల కార్యక్రమంలో ముందు రాశి మకర రాశి. మకర రాశికి ఖచ్చితంగా సర్పదోషము, మృత్యు, అపమృత్యు దోషం, గ్రహణ దోషం అన్నీ బాధిస్తుంది. ఈ వారం పూర్తిగా మీకు 6వ ఇంట్లో ఉండే గురు, అప్పులు బాధలు, శత్రు బాధలు, ఆరోగ్యం పరంగా ఎక్కువగా బాధలు, ఇదంతా కూడా మీకు ఈ వారం పూర్తిగా ఒకటి మీద ఒకటి వస్తే తొందర మీద తొందర పెడతా ఉంటుంది. ఆ విధంగా మీకు మకర రాశి జన్మించిన వాళ్ళకు 2వ ఇంట్లో ఉండే రాహు, 8వ ఇంట్లో ఉండే సూర్యుడు మరియు కేతు గ్రహణ దోషము, మృత్యు, అపమృత్యు దోషం, సర్పదోషం ఎక్కువగా బాధిస్తుంది. అదేవిధంగా రాశ్యాధిపతి శని వక్రగతిలో గోచరిస్తాడు. డబ్బుల గురించి కానీ ఎక్కువ మోసాలు జరగడం, కుటుంబంలో మోసాలు జరగడం, నమ్మికే ద్రోహాలు జరగడం, భార్యాభర్తలు గొడవలు జరగడం, మిత్రుల నుంచి శత్రువులు అవ్వడం, ఇదంతా కూడా జరుగుతుంది మకర రాశిలో జన్మించిన వాళ్ళకు. అదేవిధంగా మీకు 9వ ఇంట్లో ఉండేటువంటి కుజుడు తండ్రి నుంచి కొంచెం ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విధంగా మీకు విదేశ ప్రయాణాలు కానీ జయ విజయాలు కానీ ఇదంతా కూడా లభిస్తుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా ఓం శం శనీశ్వరాయ నమః లేదా నవగ్రహాలకు పూజించాలి. ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనివేచ రాహవే కేతువే నమః అనే మంత్రాలు సదాకాలముగా మీరు మంత్రాలు పాటించండి. అదేవిధంగా శని మరియు సర్ప శాంతి కూడా చేసుకోవాలి. అదేవిధంగా మీకు బుధుడు శుక్రుడు సప్తమ స్థానం కాబట్టి మీరు 5, 6 నెంబర్ వాడుకోండి. గ్రీన్, బ్లూ, వైట్, గ్రే ఈ రంగులు వాడుకోండి. ఈ వారం పూర్తిగా మీకు అదృష్టం వస్తుంది. విష్ణు క్రాంతి వేరు, తులసి వేరు వాడుకోండి. ఆ విధంగా ఈ వారం పూర్తిగా మీకు అదృష్ట ఫలాలు లభిస్తుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకు శుభమస్తు. రాశి ఫలాల కార్యక్రమంలో ముందు రాశి కుంభరాశి. కుంభరాశిలో రాహు, సప్తమ స్థానంలో సూర్యుడు, కేతు మరియు శని వక్రం గోచరిస్తాడు. 2వ ఇంట్లో వక్రగతిలో అనవసరం ఖర్చులు, కుటుంబంలో అశాంతి, మళ్ళీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం. 8వ ఇంట్లో ఉండేటువంటి కుజుడు మాంగళ్య దోషం, భార్యాభర్తల గొడవలు, నమ్మిక ద్రోహాలు జరగడం, వివాహం కూడొచ్చిన వివాహం అదంతా కూడా గొడవల నుంచి దూరం వెళ్ళడం. అదేవిధంగా స్కిన్ డిసీజ్, నరాలు సంబంధమైన రోగాలు రావడం, ఇదంతా ఎక్కువగా అనవసర ఖర్చులు, ఎక్కువ అప్పులు పాడవడం, అప్పులు ఎక్కువగా మీకు ఇబ్బందులు ఇవ్వడం, ఇదంతా కూడా జరుగుతుంది కుంభరాశిలో జన్మించిన వాళ్ళకు. అయితే గురు బలం, మీ రాశి మీద గురు దృష్టి ఉండేది కాబట్టి ఏ దోషాలు ఉంటూ కూడా వెళ్ళడం. అయితే సర్పశాంతి, ఆ విధంగా శని శాంతి, హనుమాన్ శాంతి చేసుకోవాలి. ఎక్కువగా మీరు
శని శాంతి చేసి దీనంతా కూడా దూరం పెట్టు. ఓం సం శనీశ్వరాయ నమః. ఓం కాహత్వజాయుత్మిక కట్కహస్తాయ దీమితోనో మంద ప్రచోదయ అనే మంత్రాలు పఠించండి. మీరు ఎక్కువగా మీరు రాగిమాని వేరు, విష్ణు క్రాంతి వేరు, శంఖ పుష్పి వేరు 3 వేర్లు కూడా సేకరించి దాని పసుపు దారం చుట్టి సిద్ధి చేసి మెడకన్న వేసుకోండి, లేదా పూజారూములో పెట్టి పూజించడం. అన్ని దోషాలు కూడా వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మీకు 1వ నెంబరు 1, 3 ఈ నెంబర్ వాడుకోండి. వారం పూర్తిగా మీకు అదృష్టం లభిస్తుంది. అదేవిధంగా ఆరెంజ్, ఎల్లో, పింక్, రెడ్ రంగులు వాడుకోండి. అన్ని విధంగా మీకు అదృష్టం లభిస్తుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకు శుభమస్తు. వార రాశి ఫలాల కార్యక్రమాల ముందు రాశి మీనరాశి. మీనరాశిలో ఒకరి శని 7వ ఇంట్లో కుజుడు. సో 7వ ఇంట్లో ఉండేటువంటి ధన భాగ్యాధిపతి కుజుడు వివాహం గురించి వివాహ యోగం కూడొచ్చేటప్పుడు విఘ్నాలు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అర్ధాష్టమ శని అట్లే అర్ధాష్టమ గురువు అయితే కానీ గురువు బుధుడు మరియు శుక్రుడు బలముగా ఉండేది కాబట్టి 5వ ఇంట్లో పిల్లల గురించి మంచి ఆలోచన చేయండి. పిల్లల చదువు గురించి ఆలోచన చేయండి. 6వ ఇంట్లో ఉండేటువంటి సూర్యుడు మరియు కేతు శత్రు సంహార యోగం, అప్పులు బాధల నుంచి దూరం వెళ్ళడం, ఆరోగ్య ప్రాప్తి ఇవ్వడం. అదేవిధంగా 12వ ఇంట్లో ఉండేటువంటి రాహు అనవసరం ఖర్చులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. మీనరాశిలో జన్మించిన వాళ్ళకు ధనప్రాప్తి అవ్వడం కానీ, కుటుంబంలో శుభకార్యాలు జరగడం కానీ, వాహనం కొనడం కానీ, భూమి కొనడం కానీ, అదేవిధంగా గృహారంభం చేయడం కానీ, ఇదంతా కూడా మీరు వారం కొత్తగా మీరు ప్రయత్నాలు చేసి మీరు ప్రాపించుకోవచ్చు. అదేవిధంగా మీరు జన్మంలో ఉండేటువంటి శని వక్ర శని మీరు పరిష్కారం చేస్తే కానీ అన్ని విధంగా మీకు శుభఫలాలు లభిస్తుంది. అదేవిధంగా మీరు శనివారం రోజు కానీ లేదా రోజు కానీ ఒక బౌల్లో నువ్వుల నూనె వేసి దాన్ని అభిషేకం ప్రార్థన చేసి ఓం సం శనీశ్వరాయ నమః మంత్రాలు పఠించి దాన్ని మీరు శనిమాత్ముడి గుడికో లేదో ఆంజనేయుల గుడికో వెళ్ళి దానికి అభిషేకం ఇస్తే కానీ అన్ని దోషాలు కూడా వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మీకు 5, 6 సంఖ్యలు అదృష్టం లభిస్తుంది. గ్రీన్, గ్రే, బ్లూ, వైట్ ఈ రంగులు వాడుకోండి. ఈ వారం పూర్తిగా మీకు అదృష్టం లభిస్తుంది. మీనరాశిలో జన్మించిన వాళ్ళకు. మీనరాశిలో జన్మించిన వాళ్ళు శంఖపుష్పి వేరు, ఉత్తరాణి వేరు. శంఖపుష్పి వేరు, ఉత్తరాణి వేరు ఒక్కొక్క ఇంచు సేకరించి పసుపు కలర్ దారం చుట్టి మెడకు వేసుకోండి, లేదా పూజారం పెట్టి పూజించండి. అన్ని విధాలు కూడా మీకు అదృష్టం లభిస్తుంది. మీనరాశిలో జన్మించిన వాళ్ళకు శుభమస్తు. ఈ విధంగా ద్వాదశ రాశి ఫలాలు, వార రాశి ఫలాలు ప్రతి ఒక్క వారం కూడా మేము తెలియజేస్తుంటాము సర్వా టీవీలో. అదేవిధంగా ఆంజనేయుని గదులు కానీ ఇదంతా కూడా ప్యూర్ వెండిలు చేసినటువంటి మూలికల ద్వారా తయారు చేసినటువంటి పునుగు, జవ్వాదు, గోరోజన, కస్తూరి, మెర్కురీ, అదేవిధంగా కొన్ని రకాలుగా యంత్రాలు పఠించి దాని లోపల వేసి సిద్ధి చేసి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కావాలా మీకు అందించుకోవాలంటే ఖచ్చితంగా మీరు 9986711112 అనే ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ చేయమని చెప్తే ఖచ్చితంగా మీకు కొరియర్ చేస్తున్నాం. మీ అడ్రస్ పెట్టండి. అదేవిధంగా పాపనాశముల ప్రతి నెలకు ఒకసారి కాలచక్ర సర్వరక్ష మహాయాగం చేస్తూ ఉంటాము. వనమూలికల ద్వారా చేసేటువంటి ఈ మహాయాగంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చుము. సో ముందు మీరు మీ జాతకం గురించి ఏ దోషాలు ఉంది తెలియచేసి తర్వాత మీరు రావాల్సి వస్తుంది. ఈ యాగంలో పాల్గొంటే కానీ అన్ని విధంగా మీకు ఏ దోషాలు మీకు ఇప్పుడు బాధిస్తూ ఉంది, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, పూర్వపుణ్య దోషం, పితృదోషం, కుజదోషం, కలత్ర దోషము, కాలసర్ప దోషం, ఇటువంటి ఏ దోషాలు కూడా వెళ్ళడం జరుగుతుంది, పరిష్కారం అవుతుంది. మీకు ఆ యాగంలో పాల్గొనాలంటే ఖచ్చితంగా 9986711112 అనేది ఫోన్ నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకోండి. తర్వాత మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ చేస్తే కానీ మీకు ఖచ్చితంగా మీకు ఏ దోషాలను తెలియచేస్తాం. తర్వాత మీరు పాల్గొనవచ్చు ఆ మహాయాగంలో. ఈ విధంగా ద్వాదశ రాశి ఫలాలు ప్రతి ఒక్క వారం కూడా మేము సర్వా టీవీలో తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా ఈ చూసి సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయండి. మరియు మా ఫేస్బుక్ కార్యక్రమంలో సర్వా టీవీ ఫేస్బుక్ ఉంది, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సర్వా టీవీ తెలుగునే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఫేస్బుక్ ఉంది. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ జనాలు వీక్షణం చేయండి.
ఈ కార్యక్రమం ఎక్కువ జనాలు వీక్షణం చేసి సబ్స్క్రైబ్ చేస్తే కానీ ఖచ్చితంగా మంచి మంచి ప్రోగ్రాంలు చేసి మీకు ఏ విధంగా మీకు సమస్యలు ఉంటూ కూడా కాలచక్ర సర్వరక్ష మహాయాగం ద్వారా అన్ని దోషాలు కూడా పరిష్కారం చేసే విషయాలు జరుగుతుంది. ఖచ్చితంగా మీరు రావచ్చు. వచ్చే ముందు మీకు ఫోన్ చేసి ఏ దోషాలు ఉంది, మీకు చంద్రాష్టమి రోజు కానీ అదేవిధంగా అష్టమి నవమి రోజు కానీ మేము చేయము. సో ఆ విధంగా మీరు రావాలంటే ముందైనా మీరు అపాయింట్మెంట్ వచ్చి కలుసుకోండి. అన్ని దోషాలు కూడా దూరం చేసుకోండి. ఈ కార్యక్రమం మూలకం మేము తెలియజేస్తాము. నమస్కారం.